ఏపీలో 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలతో ప్రభుత్వం అధికారులను అలర్ట్ చేసింది. దీంతో అన్ని జిల్లాల కలెక్టర్లు వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న వర్షాలకు సంబంధించి అదేవిధంగా కొన్ని జిల్లాల్లో వరదలకు సంబంధించి కూడా ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎక్కడికెక్కడ జిల్లా కలెక్టర్లను ఆదేశాలు జారీ చేశారు. విపత్తుల నిర్వహణ శాఖ ఇచ్చిన సూచనల ప్రకారం అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి మనకైతే కనిపిస్తోంది. అన్ని జిల్లాల్లో ప్రధానంగా కలెక్టర్లను అలర్ట్ చేయడం, కలెక్టర్లకు కొన్ని రకాలైన సూచనలు ఇవ్వడం కూడా ప్రధానంగా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి రాష్ట్రంలో. దానికి సంబంధించి అన్ని జిల్లాల్లో సిటీలు కావచ్చు, లేకపోతే రూరల్ ఏరియాస్ కావచ్చు, అన్నింటిలో కూడా చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో అవి ఎక్కడ జలమయమై ఉన్నాయో అదేవిధంగా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, దగ్గరలో ఉన్న స్కూళ్ళు కాలేజీ మీద ప్రత్యేకించి దృష్టి పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. ఇక సిటీల్లో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే విజయవాడ, నెల్లూరు, గుంటూరు లాంటి పట్టణాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద రోడ్డు మీద నీళ్లు ఆగిపోవడం వల్ల ట్రాఫిక్ కొంత ఇబ్బందికర పరిణామాలు ఏర్పడుతున్నాయి. అలాంటివి లేకుండా కూడా జాగ్రత్తగా చూడాలని కూడా ప్రభుత్వం ఎక్కడికక్కడ అలర్ట్స్ జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లను కూడా అప్రమత్తం చేసింది. రాష్ట్ర హోంశాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు కొన్ని సూచనలు జారీ చేసి ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, ఏ జిల్లాలో వర్షాలు వరదల పరిస్థితి ఎక్కువగా ఉంది, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారాలు అందించడం, అదేవిధంగా కలెక్టర్లు ఎక్కడికక్కడ దీనికి సంబంధించి మానిటరింగ్ చేయడం, అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ టోల్ ఫ్రీ నెంబర్లు ఇవ్వడం, దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతోపాటు అదేవిధంగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాల్లో ప్రధానంగా తరలించడానికి, ఎందుకంటే సురక్షిత ప్రాంతాల్లో కనుక ప్రజలు తరలిస్తే దాని ప్రభావం వాళ్ళ ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది. అదేవిధంగా కొన్ని చోట్ల ఆస్తి నష్టం జరిగిన తర్వాత సెట్ చేసుకోవచ్చు. ముందు ప్రాణాలు కాపాడుకుంటే మంచిదనే అలాంటి ఇబ్బందులు కూడా లేకుండా ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు ప్రధానంగా తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఈ హెచ్చరికల ప్రకారం మరో 2 రోజులు వర్షాలు ఎక్కువగా కురిసి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సిటీలు లేదు, పల్లెలు లేదు, ప్రతి చోట కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి వర్షాలు ఎక్కువైపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు అన్ని రకాల ఆదేశాలు ఇచ్చారు. అధికారులతో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించారు. వర్షానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి, కలెక్టర్లు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ దీని మీద దృష్టి పెట్టాలని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు అన్ని జిల్లాల్లో ప్రధానంగా ఈ గోదావరి నదీ పరివాహ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ జాగ్రత్తలు తీసుకోవటం, అదేవిధంగా రోడ్డు మీదకి నీళ్ళు వస్తే కనుక ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూడా ప్రత్యేకించి దృష్టి పెట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు హై అలర్ట్ జారీ చేస్తూ అటు అధికారులను అలర్ట్ చేయడం, ఇటు జిల్లా కలెక్టర్లను అలర్ట్ చేయడం మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం కోసమే ప్రధానంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షాలు వరదల మీద ప్రభుత్వం అలర్ట్ అయ్యి ముందు జాగ్రత్తల చర్యలు తీసుకొని సామాన్య జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇది తాజా వర్షాలకు సంబంధించిన పరిస్థితి. కెమెరా పర్సన్ చంటితో ప్రసన్న, న్యూస్ 360 అమరావతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా